హాయ్ హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో అందరు ఎలా ఉన్నారు? మేము ఇక్కడ బాగున్నాము. సో ఇవాళ వీడియో ఏంటిదంటే ఒక ప్రొఫెషనల్ వేలో తీద్దాం అనుకుంటున్నాను. యాజ్ ఇన్ ఒక వర్క్ రిలేటెడ్ వీడియో తీద్దామని అనుకుంటున్నాను అనమాట. సో యాజ్ యూ ఆల్ నో, నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఐ మీన్ మీ అండ్ మై హస్బెండ్ బోత్ ఆర్ వర్కింగ్ హియర్ ఇన్ UAE. సో నేను ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 4 years అవుతుంది. సో మై జర్నీ హియర్ అండ్ హౌ ఇట్ వెంట్ అండ్ హౌ ఐ ఫౌండ్ అ జాబ్ అనేది నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ యొక్క వీడియోలో. సో వితౌట్ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే గైస్, సో నేను ఇక్కడ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాను అనమాట. సో బేసికలీ నా క్వాలిఫికేషన్ వచ్చేసి MBA కంప్లీట్ చేశాను నేను హైదరాబాద్లోనే. అండ్ ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ ఒక 3 years కంప్లీట్ అయ్యి 4th year అవుతుందన్నమాట ఇప్పుడు. సో ఫ్రమ్ పాస్ట్ 3 years ఐ బీన్ వర్కింగ్ యాజ్ అన్ అకౌంటెంట్ హియర్ ఇన్ దుబాయ్. సో నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే, లైక్ చాలామంది నేను ఒకసారి నా ప్రీవియస్ ఛానల్లో ఒక వీడియో షేర్ చేశాను అనమాట, మై వర్క్ లైఫ్ ఇన్ దుబాయ్ అన్నట్టు. ఆ వీడియోలో చాలామంది కమెంట్ చేశారు, లైక్ హౌ డిడ్ ఐ గెట్ అ జాబ్ ఇన్ దుబాయ్, ఆర్ హౌ డిడ్ ఐ ఫైండ్ అన్ అకౌంటెంట్ జాబ్, ఆర్ హౌ వర్ దియర్ క్వాలిఫికేషన్స్, వేకెన్సీస్ అని చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగాను. బట్ నేను ఒక ఫుల్ లెంగ్త్ వీడియో దాని మీద చేయలేకపోయాను అనమాట. సో టుడే ఐ థాట్ ఐ జస్ట్ మేక్ అ వీడియో ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్ సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ఎనీవన్ హూ ఈస్ యాక్చువల్లీ ప్లానింగ్ టు కమ్ టు దుబాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. I came to Dubai on visit visa. I mean, I was actually working in Hyderabad. So నేను హైదరాబాద్లో వర్క్ చేస్తున్నప్పుడు ఐ హ్యాడ్ అ ప్లాన్ ఆఫ్ మూవింగ్ టు దుబాయ్. అండ్ దెన్ నేనేం చేశానంటే ఐ రిజైన్ మై జాబ్ ఇన్ హైదరాబాద్. జాబ్ రిజైన్ చేసింది కోవిడ్ టైంలో అనమాట. సో ఇట్ వాస్ ఇన్ 2020 వెన్ ద కోవిడ్ వాస్ అట్ ఇట్స్ పీక్. I resigned from my job because I had a plan of moving to Dubai ever since. Then after some time, after my resignation, like Hyderabad lo na notice period 3 months unde anamata. So it was a very long notice period for me actually, 3 months anedi. Like because I have an idea that I wanted to move to UAE at any cost. So నేను కాన్ఫిడెంట్గా రిసైడ్ చేశాను అండ్ దెన్ ఐ వెయిటెడ్. అన్ఫార్చునేట్లీ there was a travel ban at that point and I couldn't travel until I resigned actually in the month of May. June, I mean like ఫిబ్రవరిలోనో ఎప్పుడో నేను రెసిగ్నేషన్ పెట్టాను. దెన్ మేలో నేను రిలీవ్ అయిపోయాను కంపెనీ నుండి. కానీ నేను దుబాయ్కి రావడానికి ఒక 3-4 months పట్టింది. యాజ్ ఇన్ September 25th నేను దుబాయ్కి వచ్చాను అనమాట. బికాజ్ ట్రావెల్ బ్యాన్ ఉండే ఆ టైంలో అండ్ ఐ కుడెంట్ ట్రావెల్ అండ్ ఐ హ్యాడ్ టు వెయిట్ ఫర్ దిస్ 3 to 4 months టు గెట్ ఇన్ టు దుబాయ్. సో నేను వచ్చింది వర్క్ వీసాలో కాదు, నేను విజిట్ వీసాలో వచ్చాను దుబాయ్కి. విజిట్ వీసాలోకి వచ్చిన తర్వాత ఐ ఫౌండ్ ద జాబ్ right from the scratch. Like nobody was there to guide me. Like yeah, I had my relative here and he also helped me a lot in finding the jobs. కాకపోతే నేను ఒక గుడ్ సజెషన్ ఏమి ఇస్తానంటే, whenever you are planning to come to Dubai, don't depend on anyone. That is what I can actually say. Because ఎవరి మీదైనా మీరు డిపెండ్ అవుతున్నారు అంటే వాళ్ళ యొక్క what do you say రిక్వైర్మెంట్స్ని మీరు తీసుకోవాల్సి వస్తుంది. డిపెండ్ అవ్వకుండా మీరు సొంతంగా వెళ్ళి వెతుక్కోవడమే చాలా అన్నిటికన్నా మంచిది అని నేను అనుకుంటున్నా. బికాజ్ ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, లేదంటే ఎవరు ఒక ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అండ్ రేపు మీరు ఎవరిని కూడా బ్లేమ్ చేయను. సో ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చి ఒక 1 weekలోనే నేను స్టార్ట్ చేశాను సర్చ్ చేయడం అనేది. నేను చాలా యాప్స్ యాక్చువల్లీ ఇన్స్టాల్ చేసుకొని ట్రై చేశాను. లైక్ ఇండియాలో ఉన్నప్పటి నుంచే నేను నౌకరీ గల్ఫ్ ఇన్స్టాల్ చేసుకొని నేను అక్కడ ఉన్నప్పుడే నేను ట్రై చేశాను. అన్ఫార్చునేట్లీ నాకు ఏ కాల్స్ కూడా రాలేదు. అండ్ దెన్ ది అనదర్ వన్ యాప్ దట్ యూ కెన్ యూజ్ ఇస్ డూబిజిల్ అని ఒక యాప్ ఉంది ఇక్కడ. సో అది మీరు వాడచ్చు. అండ్ దెన్ లింక్డ్ఇన్ వాడచ్చు, ఇండీడ్. సో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ జాబ్ సర్చ్ అప్లికేషన్స్ ఫర్ యూ టుడే. ఇప్పట్లో అయితే చాలా ఉన్నాయి. స్టార్టింగ్లో అయితే మనకు అంత లేకుండే, బట్ ఇప్పట్లో అయితే చాలా అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. సో మీరు అలా కూడా జాబ్ సర్చ్ చేయొచ్చు. లైక్ ఏ వేకెన్సీ స్టార్టింగ్లో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు, నేను ఈ యొక్క పర్టికులర్ ఫీల్డ్లోనే ఉన్నా కాబట్టి నాకు ఇదే లైక్ ఫీల్డ్లో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో టెక్నాలజీ ఆర్ సర్వీస్ ప్రొవైడర్ అనే ఒక ఇండస్ట్రీ కింద వర్క్ చేసినందుకు ఇక్కడికి వచ్చి కూడా నేను ఒక సర్వీస్ ప్రొవైడర్ దాంట్లోనే అకౌంటెంట్ లాగా వర్క్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి మీరు ఉంటే మాత్రం చాలా కష్టం అవుతుంది. బికాజ్ సేమ్ ఇండస్ట్రీలో మీకు జాబ్ రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. బికాజ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే రియల్ ఎస్టేట్ అనేది చాలా పెద్ద మార్కెట్ ఇక్కడ. సో ఇక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీస్ చాలా ఉంటాయి. సో దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ యూ మైట్ గెట్ అన్ ఆఫర్ ఇన్ రియల్ ఎస్టేట్ సెక్టర్. సో డోంట్ మైండ్ టు టేక్ దట్ ఆపర్చునిటీ బికాస్ డిఫరెంట్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తే మీకే మంచి ఐడియా ఉంటుంది. లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ అనే ఒక ఐడియా ఉంటుంది.
సో ఇన్ మై ఒపీనియన్ ఐ వర్క్డ్ ఇన్ అ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ బ్యాక్ దెన్ ఇన్ ఇండియా. బట్ నౌ ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఫస్ట్ కంపెనీ అనేది ఒక రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో నాకు జాబ్ వచ్చింది. లైక్ ఐ హ్యావ్ అటెండెడ్ ఆల్మోస్ట్ 3 to 5 ఇంటర్వ్యూస్. ఫస్ట్ ఇంటర్వ్యూ నేను అటెండ్ అయిన దాని గురించి చెప్పాలంటే అదొక పెద్ద స్టోరీ, అది నేను వేరే వీడియోలో చేస్తానమాట. సో బ్యాడ్ వాట్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి మనం సర్చ్ జాబ్కి వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు. సో ఆబ్వియస్లీ నా ఫస్ట్ ఇంటర్వ్యూ వాజ్ నాట్ అ వెరీ గుడ్ ఇంటర్వ్యూ. ఐ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ దాట్ పర్టికులర్ ఇంటర్వ్యూ. బట్ దెన్ అది నేను ఒక సెపరేట్ వీడియోలాగా చేస్తాను. ఐ డోంట్ వాంట్ టు ఇంక్లూడ్ దాట్ ఇన్ దిస్ వీడియో. సో యా, అలా ఒక మల్టిపుల్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. అండ్ దెన్ ఐ బీన్ సెలెక్టెడ్ ఇన్ ఆల్మోస్ట్ 2 to 3 ఇంటర్వ్యూస్ విచ్ ఐ వాజ్ అటెండింగ్. బట్ దెన్ ఫస్ట్ ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అయ్యాను. అండ్ ద ప్యాకేజ్ దట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ వాజ్ నాట్ యాజ్ what they were offering was not as per my expectations. My expectations అంటే నేనేమో చాలా ఇంతంత ఎక్స్పెక్ట్ చేశానని చెప్పట్లేదు. బట్ దెన్ అదొక బేసిక్ ఎక్స్పెక్టేషన్ కన్నా కూడా తక్కువ ఇస్తున్నారు అనేసరికి ఐ హ్యాడ్ టు డ్రాప్ దట్ ఆఫర్. అండ్ ద సెకండ్ వన్ వాజ్ ఐ డి నాట్ లైక్ ద వర్క్ స్పేస్ ఆర్ ద person who is interviewing me. I did not like that person's attitude అనేది ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఎవ్రీవన్ విల్ బీ ప్లీజింగ్ యూ అలా చెప్పట్లేదు నేను. యాజ్ అ ఫ్రెషర్ మీకు హైదరాబాద్ లేదా మీకు ఇండియాలో ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పినా కూడా మీరు యూఏకి వచ్చినప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఫ్రెషర్ లానే కన్సిడర్ చేస్తారు. దట్ ఈస్ వన్ నెగిటివ్ పాయింట్ హియర్. బికాస్ మీరు అక్కడ 10 years నుంచి నేను అక్కడ వర్క్ చేస్తున్నా, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఈ పొజిషన్ కావాలి అని మీరు ఇక్కడికి వచ్చినా కూడా అన్ఫార్చునేట్లీ యూ కెనాట్ గెట్ దట్ బికాస్ దే విల్ కన్సిడర్ యూ యాజ్ అ ఫ్రెషర్. So keep that aside and then you have to come here first for your job search. So this particular person asked me like some question he asked me relating to the Dubai government's rule. But I unfortunately said according to my previous employers, what criteria. Then he gave me an what insulting way of answer వచ్చింది ఆ ఒక పర్సన్ ఇంటర్వ్యూయర్ నుంచి. దట్ వాస్ వెరీ ఇన్సల్టింగ్ ఫర్ మీ బికాస్ ఫ్రెషర్ అంటేనే మనం ఒక న్యూ ఇండస్ట్రీలోకి వెళ్ళబోతున్నాం బికాస్ దట్ ఇండస్ట్రీ వాజ్ ఇన్ టు మీడియా ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో నా ఎక్స్పీరియన్స్లో ఉన్న ఆన్సర్ని నేను ఇచ్చాను వాళ్ళకి. బట్ వాళ్ళ ఆన్సర్లు హ్యాపీ లేనప్పుడు దే కెన్ కరెక్ట్ మీ. బట్ అట్ ద సేమ్ టైమ్ దే వర్ ఇన్సల్టింగ్ మీ దట్ ఇలాంటివి మీరు చేస్తే మిమ్మల్ని లోపలేస్తారు అన్నట్టుగా మాట్లాడారనమాట. సో లైక్ ఇంత చిన్నదానికే వాళ్ళు అలా ఆఫెన్ చేసి ఇన్సల్ట్ చేసి మాట్లాడితే ఐ న్యూ దట్ హౌ మై కెరియర్ వుడ్ బి ఇన్ దట్ కంపెనీ. అండ్ దెన్ ఐ అన్ఫార్చునేట్లీ డిడ్ నాట్ సెలెక్ట్ దట్ ఆఫర్. అండ్ దెన్ అది నేను రిజెక్ట్ చేసిన తర్వాత నేను రిజెక్ట్ చేశాను ఆ ఆఫర్ని. ఓకే, దాని తర్వాత ఐ వాజ్ యాక్చువల్లీ టు డిప్రెషన్ బికాస్ దానికి ముందు నేను 3 interviews అటెండ్ చేశాను. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అన్ని ఇంటర్వ్యూస్లో నేను సెలెక్ట్ అయ్యాను, కాకపోతే దోస్ వర్ ఆల్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనే నాకు ఒక ఇది ఉండే. బికాస్ ఫస్ట్ ఒక ఇంటర్వ్యూ వాజ్ వెరీ సాడ్ స్టోరీ. సెకండ్ వన్ వాజ్ దిస్ విచ్ దే ఇన్సల్టెడ్ మీ రైట్ ఇన్ ద ఇంటర్వ్యూ ఇట్ సెల్ఫ్. థర్డ్ వన్ వాజ్ లైక్ ఐ వెంట్ టు వన్ ప్లేస్ హియర్ ఇన్ దుబాయ్ విచ్ ఇస్ కాల్డ్ DIP ఇన్వెస్ట్మెంట్ పార్క్. వాళ్ళు నాకు ఆఫర్ చేసిన అమౌంట్ ఒకటైతే వాళ్ళు ఆఫర్ యాక్సెప్ట్ చేసే ముందు నాకు ఏం చెప్పారంటే దీంట్లో నుంచి మేము ఇంత అమౌంట్ ఒక 1 year వరకు డిడక్ట్ చేస్తాము, దాని బ్యాలెన్స్ అమౌంటే మీకు ఇస్తాము, ఎందుకంటే వీసాని మేము స్పాన్సర్ చేస్తున్నాం కాబట్టి వీ వాంటెడ్ టు ఈవెన్ ఇఫ్ యూఆర్ లివింగ్ దిస్ కంపెనీ ఇట్ షుడెంట్ బి లాస్ ఫర్ అస్ అని చెప్పి మేము అందరూ మీ శాలరీలో నుంచి ఇంత పర్సంటేజ్ మేము డిడక్ట్ చేసి పెట్టుకుంటాము అని ఒకటి చెప్పారు వాళ్ళు. First of all, they were not offering a good amount for me, and then on top of that, they wanted to deduct some amount from my salary. It was not actually worth for me to go and travel that long and then give that deduction. Then nothing would be in my hand. Then I said, oh, then this is the case, then I don't want to join this company because మీకు అర్థం అవ్వాల్సిన పాయింట్స్ ఏంటి ఇక్కడ అంటే ఇక్కడ కొన్ని కంపెనీస్ స్టార్టప్ కంపెనీస్ లేదంటే చిన్న చిన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో లైక్ ఒక 10 to 50 ఎంప్లాయీస్ స్టాఫ్ ఉన్న కంపెనీస్లో ఇలాంటి ఇది ఒక ఏమంటారు పాలసీ ఉంటుందన్నమాట. బికాజ్ వాళ్ళు మిమ్మల్ని హైర్ చేసుకుంటారు, హైర్ చేసిన తర్వాత మీరు అన్ఫార్చునేట్లీ ఒక 3 months లేదంటే 4 monthsలో ఈ కంపెనీ నుంచి వెళ్ళిపోతే వాళ్ళకి అది లాస్ అవుతుంది మళ్ళీ. అండ్ దెన్ దే హ్యావ్ టు హైర్ అ న్యూ పర్సన్. సో ఇలాంటి లాసెస్ని కవర్ చేసుకోవడానికి వాళ్ళు మన దగ్గర నుంచి ఇంత అమౌంట్ డిడక్ట్ చేస్తాము అని చెప్పి ముందే అడుగుతారు. అది ఓకే ఉన్న వాళ్ళు జాయిన్ అయిపోతారు బికాజ్ చాలామంది అలా జాయిన్ అవుతున్నారు. బట్ నా సిచ్యువేషన్లో నేనున్న పొజిషన్లో నాకు అది ఆఫర్ యాక్సెప్ట్ చేయాలనిపించలేదు బికాస్ ఐ వాజ్ బ్యాడ్లీ ఇన్ నీడ్ ఆఫ్ మనీ అండ్ ఇఫ్ ఐ గివ్ దిస్ అమౌంట్ ఆఫ్ డిడక్షన్ దెన్ దెర్ ఇస్ నథింగ్ ఫర్ మీ ఇన్ మై శాలరీ. సో ఐ థాట్ ఐ విల్ నాట్ డూ దట్. అలా చాలా ఎక్స్పీరియన్సెస్ జరిగినాయి నాకు. తర్వాత ఆల్రెడీ నేను రెఫరల్ త్రూ వచ్చిన ఒక ఆఫర్ని రిజెక్ట్ చేశానని చెప్పి ఐ వాజ్ మెంటలీ డౌన్. దాని తర్వాత ఇది కూడా రిజెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పి వెయిట్ చేస్తున్నాను అనమాట. అంటే ఇక్కడికి వచ్చి నేను 1 monthలోనే ఇన్ని ఇంటర్వ్యూస్ వచ్చాయి నాకు.
దెన్ మెంటలీ డౌన్ ఉన్నాను, ఫ్యామిలీలో కూడా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, నేను ఏం చేయాలి అని చెప్పి ఇలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు వన్ డే ఐ వాజ్ లిటరలీ సిక్. ఓకే, లిటరలీ సిక్ ఉన్నప్పుడు I was just lying because I was crying, I was overthinking, and then I was lying. And suddenly I got a call from this company, which is one of the topmost real estate companies in UAE. సో ఆ ఒక కంపెనీ నుంచి నాకు కాల్ వచ్చింది. కాల్ వస్తే ఫస్ట్ అన్నది ఆ నేమ్, మనకు కాల్ రాగానే మనకు ఆ నేమ్ కనిపిస్తుంది కదా. సో నేను అది చూసి ఓకే ఈ కంపెనీ నుంచి నాకు కాల్ వస్తుంది అని చెప్పి నేను మాట్లాడాను. దాన్ని హీ ఈజ్ లైక్ ఐ యాక్చువల్లీ వుడ్ యూ లైక్ టు అటెండ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ అట్ దిస్ టైమ్ టుడే అని అడిగారు. సో ఈ కంపెనీ ఎక్కడుందో తెలియదు, ఏది తెలియదు. నాకు ఆఫ్టర్నూన్ ఒక 2:30కి కాల్ వచ్చిందనమాట. సో నేను వెంటనే మా రిలేటివ్స్కి కాల్ చేసి ఈ కంపెనీ నుంచి కాల్ వచ్చింది, ఐఎమ్ ప్లానింగ్ టు గో అని చెప్పి నేను రెడీ అయిపోయి ట్యాక్సీ ఎక్కి, ఐ వాజ్ నాట్ వెల్ బట్ నేను ఒక ట్యాబ్లెట్ వేసుకొని పెయిన్ కిల్లర్ వేసుకొని ఐ జస్ట్ స్టార్టెడ్. ఐ లెఫ్ట్ టు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సి దిస్ ఇస్ వాట్ ఐ సే, లైక్ ఆ ఆఫీస్కి ఎంటర్ అయిన వెంటనే దిస్ ఇస్ ఇట్ అనే ఒక గుడ్ ఇన్స్టింక్ట్ నాకు వచ్చింది. యాక్చువల్లీ యూనో టచ్ వుడ్ ఐఎమ్ టెలింగ్ దిస్ బికాజ్ ఆఫీస్కి ఎంటర్ అయిన వెంటనే ఐ హ్యాడ్ అ ఫీలింగ్ దట్ ఐ విల్ గెట్ దిస్ జాబ్ అనే ఒక పాజిటివ్ ఫీలింగ్ నాకు వచ్చింది. నాట్ బికాస్ దట్ ఈస్ అ బిగ్ కంపెనీ, బికాజ్ ఆ కంపెనీ గురించి ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది దట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ ప్రొవైడర్, ఐ మీన్ డెవలపర్స్ ఇన్ ది ఎమిరేట్స్ అని చెప్పి. సో ఫస్ట్ నాకేం తెలియదు, ఇంటర్వ్యూ కదా అని చెప్పి వెళ్ళిపోయి చూస్తే పెద్ద కంపెనీ, రెనౌన్ కంపెనీ, అన్నీ బాగున్నాయి. ఇంటర్వ్యూ క్యాజువల్లీ అయిపోయింది. ఐఎమ్ టెలింగ్ యూ, ఐ జస్ట్ went with a lot of pain, sweating like hell. My dress was all messy, like sweat patches unde mottam. I was sweating like anything. I was sitting in the meeting room and then this person asked me, are you okay? I said I am not okay because I am not well. And then I asked for a bottle of water. I drank. I felt, I made myself comfortable at that point. And then I had no idea what I'm going to answer because I was blank. లిటరలీ నాకు చాలా ఎమోషన్స్ తిరిగినాయి అనమాట. నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు, నేను అలా కూర్చొని ఉన్నాను. దెన్ దిస్ గై కేమ్, హీ ఇంటర్వ్యూడ్ మీ ఫర్ అబౌట్ 40 to 45 minutes, అండ్ దెన్ హీ వాజ్ ఆస్కింగ్ ఎ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ రిలేటింగ్ టు అకౌంటింగ్, జర్నల్ ఎంట్రీస్ అండ్ దెన్ స్టఫ్ లైక్ దాట్. అండ్ దెన్ నాకు వచ్చినంత వరకు నేను చెప్పిన తర్వాత హీ సెడ్ దట్ దెర్ ఇస్ అనదర్ వన్ ఆల్సో హూ ఈస్ గోయింగ్ టు కమ్ అండ్ ఇంటర్వ్యూ యూ, సో యూ హ్యావ్ టు వెయిట్. సో నేను వెయిట్ చేసిన తర్వాత దెన్ ఐ గోట్ టు నో దట్ దిస్ పర్సన్ ఈస్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అండ్ ఈస్ గోయింగ్ టు కమ్ అండ్ ఇంటర్వ్యూ. So when you hear that one of the top hierarchy member is coming and interviewing you, you'll have a sense of tension that is developed in you. So కూర్చున్నాను, and then I was expecting, okay, this person interviewed me for 45 minutes, this relating to the subject, and then I was expecting, okay, he is on top of this person. Now I can imagine like what level of interview questions he will be asking me. I was just preparing, and then చాలా సేపు అయిన తర్వాత he came, he was sitting. అండ్ దెన్ హీఈస్ లైక్ ఏ హాయ్ అంజలి హౌ ఆర్ యూ అని చెప్పి స్టార్ట్ చేశాడు. క్యాజువల్గా మాట్లాడారు అనమాట. మాట్లాడిన తర్వాత హీ డి నాట్ ఆస్క్ మీ ఎనీ ఆఫ్ ద క్వశ్చన్స్ రిలేటింగ్ టు ద సబ్జెక్ట్. ఓకే, హీ వాస్ క్యాజువల్లీ ఆస్కింగ్ ఎనీథింగ్. సో హీ వాస్ randomly going through my CV and he was asking to tell me something that is just not there in my CV. And then he was asking me for my favorite food or color or favorite dish or something like that. Some random talks. And then unfortunately I have mentioned in my hobbies that I love singing. Then he asked me, okay, can you please sing a song for me? This is what he actually asked me. I was a little bit nervous at the beginning, and then he made me comfortable and he said, okay, just sing something, just 1 or 2 lines. And then I sang a Malayalam song, and then I realized that this person is a Malayali at the end of the interview. Okay, and then he said like it was really good in Malayalam. He said then I got to know, okay, this person is also a Malayali. Then I felt more comfortable, but even then I did not speak anything in Malayalam, but then I felt comfortable. Okay, that's how my interview experience was in that company. And then a day later they called me and they confirmed me that they are okay with my performance and they are ready to hire me. So that is how I got into this particular company. And actually I felt so overwhelmed and I was so happy because till that moment I was going through a lot of emotions, to be frank. I was literally crying because there are so many bad experiences I had in the interview, and this one was a life savior kind of thing for me because I started overthinking like what will I do if I not get a job here, or will I go back to India, like this kind of questions started hitting me. And I don't know what to say. And there are a lot of people who is looking at you just to hear that you are unsuccessful and you are coming back. So there are so many things which hits you. సో అలా నేను ఆ ఇంటర్వ్యూని క్రాక్ చేసి, అండ్
బేసిక్గా నాకు సరిపడే అంతే ఒక ప్యాకేజ్ కూడా వాళ్ళు ఆఫర్ చేశారు. అండ్ ఐ యాక్సెప్టెడ్ దట్ ఆఫర్. లైక్ నేను అటెండ్ అయిన ఇంటర్వ్యూస్లో కానీ అన్నిటికన్నా ఎక్కువ ఆఫర్ వీలే చేశారు కాబట్టి ఐ లైక్ దట్ ఆఫర్ ఆల్సో. అండ్ ద పాలసీస్ దట్ దే హ్యాడ్ కంపెనీ వైజ్ వాజ్ ఆల్సో రియలీ నైస్. అలా నేను ఆ ఇంటర్వ్యూని యాక్సెప్ట్ చేశాను. అండ్ దేర్ ఈస్ వన్ మోర్ ఇంటర్వ్యూ విచ్ ఐ వాంట్ టు సే. దేర్ ఆర్ few companies who they take written exams also for the. So one fine day I went for an interview in this particular XYZ company, which was a tax consultancy firm run by a chartered accountant. So I went, I prepared everything. inni rojulu nenu interview attend chesina ante it was all viva type interview unde. In the same way I was expecting, I have gone through all the subject knowledge anni nenu chuskoni interview velipaya. ఇంటర్వ్యూకి వెళ్ళి కూర్చున్న 5 minutesలో ఆయన నాకు ఒక పేపర్, ఒక పెన్, ఒక క్యాల్కులేటర్ తీసుకొని వచ్చి ఇచ్చి ఒక పెద్ద క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. నాకు 2 papers క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. క్వశ్చన్ పేపర్ చూసి నాకు ఒక్క సెకండ్ ఇక్కడ నుంచి రివైండ్ చేసి ఇంటర్మీడియట్ క్లాస్ రూమ్లో వెళ్ళి కూర్చున్నట్లు అయింది నాకు. టు బీ ఫ్రాంక్ ఐఎమ్ స్పీకింగ్ దిస్ గైస్. ఒక ఐ థింక్ అరౌండ్ 10-15 questions ఉండే అందులో. 5th క్వశ్చన్ వచ్చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఉంటుంది కదా, అది లైక్ ట్రయల్ బ్యాలెన్స్ అండ్ దెన్ బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ వేయాలి, ట్రేడ్ అకౌంట్స్ అన్నీ. ఆ క్వశ్చన్ ఉండే ఒకటి. అండ్ దెన్ దేర్ వర్ ఆల్మోస్ట్ 10-15 జర్నల్ ఎంట్రీస్ అండ్ దెన్ దేర్ వాస్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. ఇవన్నీ చూసి ఆల్మోస్ట్ ఒక 7-8 years బ్యాక్ మనం బుక్స్ అన్నీ ఎక్కడో తీసుకొని పెట్టిన తర్వాత బయటికి వచ్చి వర్క్ చేసి మళ్ళీ అందులోకి వెళ్ళాము అంటే సరికి nobody will have that idea of what to write in an exam, like because for 5 years I've not opened my book. సడన్గా ఇలా వచ్చేసరికి అర్థమైపోయింది ఇంకా నాకు ఒక్క ముక్క రాదు ఇందులో, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి కూర్చున్నాను 5-10 minutes. దే గేవ్ మీ 1.5 hours టు ఫినిష్ దిస్ ఎగ్జామ్. ఏదో ఒకలాగా బ్యాలెన్స్ షీట్ టాలీ చేద్దామని ట్రై చేశాను కానీ అది టాలీ అవ్వలేదు. ఐ డోంట్ నో వై అది టాలీ అవ్వలేదు. జర్నల్ ఎంట్రీస్, ఏం జనరల్ ఎంట్రీస్ ఇచ్చారంటే నేను చదువుకునేటప్పుడు కూడా ఇంత డిఫికల్ట్ జర్నల్ ఎంట్రీస్ చూడలేదు. అలాంటి జర్నల్ ఎంట్రీస్ ఇచ్చారు. జర్నల్ ఎంట్రీస్ కూడా ఏదో నాకు వచ్చినంత రాశాను. బట్ ఐ న్యూ దట్ దిస్ ఎగ్జామ్ వాజ్ అ ఫ్లాప్ అని నాకు తెలుసు. ఐ వాజ్ సో టెన్స్డ్ అండ్ బ్రేక్ అయిపోయాను. అండ్ దిస్ పర్సన్ ఈజ్ మై uncle's friend. Now if this guy come to see my answer sheet and he will definitely call my uncle and say that oh your niece has done this exam in this way అని చెప్తే నా ఇజ్జత్ అంతా పోతుందని చెప్పి మొత్తం నేను ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అనమాట. ఎగ్జామ్ పేపర్లో ఎలాగోలాగా రాసి నేను తీసుకెళ్ళి ఇచ్చేసాను పేపర్ ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చి ఎవరిని ఫేస్ చేసే ధైర్యం నాకు లేదు. ఓకే, నేను ఇంట్లోకి రూమ్లో కూర్చున్నాను. ఆ రోజంతా నేను బయటికే రాలేదు. అలాంటి ఒక సిచ్యువేషన్ నా లైఫ్లో ఫస్ట్ టైం రావడం అనమాట. ఆ ఇంటర్వ్యూని నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోను. అంటే లైక్ ఇప్పుడు కూడా రిటర్న్ ఎగ్జామ్స్లో ఆన్సర్ షీట్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగి ఇంటర్వ్యూ అవుతుంది అంటే విచ్ వాజ్ నాట్ యాక్సెప్టబుల్ ఫర్ మీ ద ఫస్ట్ థింగ్. అలా ఒక ఎక్స్పీరియన్స్ కూడా జరిగింది. సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికీ కూడా ఇలాంటి ఎగ్జామ్స్, ఇలాంటి ఇంటర్వ్యూస్ కూడా అవుతున్నాయి అని నేను ఇస్తున్నాను అనమాట, ఒక జనరల్ వ్యూ. దట్ ఈస్ హౌ మై నేను ఇక్కడికి వచ్చి జాబ్ ఎలా సెర్చ్ చేశాను అనేది ఇలా అనమాట. బేసిక్గా ఒక 4,000 to 5,000 dirhams మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక ఫ్రెషర్ లాగా. బేసిక్ ఐఎమ్ సేయింగ్, ఓకే, అండ్ దిస్ మైట్ గో అప్ ఆర్ డౌన్, ఐఎమ్ నాట్ షూర్. బేస్డ్ ఆన్ ద కంపెనీస్ పే స్ట్రక్చర్ ఇట్ ఆల్ డిపెండ్స్. That is how a basic fresher salary would be. And if you are having a good experience or if you are on a top level, then you might get a better package when compared to this. Adi package vishayam vachesi. And then knowledge, meeku elanti qualifications kavali ante even degree cheskunna vallaku kuda ikkada jobs vastayi. But jobs రావడానికి అలాంటి ఏ టైప్ ఆఫ్ జాబ్స్ వస్తాయి అంటే అకౌంట్స్లో, ఫైనాన్స్లో కూడా మీకు డిగ్రీ చేస్తే కూడా జాబ్స్ వస్తుందండి. కాకపోతే కొన్నిసార్లు మీరు ఇంటర్న్షిప్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు జూనియర్ అకౌంటెంట్ లాగా కూడా చేయొచ్చు మీరు. సో ఏ ఒక్క చదువుకైనా ఇక్కడ జాబ్ ఉంది మనకు. కాకపోతే మీరు సెలెక్ట్ చేసుకునే ఫీల్డ్ కానీ కంపెనీని బేస్ చేసుకొని ఉంటుంది హౌ యు ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ ఆర్ ఇంప్రూవ్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్ అనేది. సో ఐ వుడ్ సే పీజీ ఉంటే కొంచెం బెటర్ బికాజ్ యూ విల్ హ్యావ్ అ గుడ్ నాలెడ్జ్ ఆల్సో ఇన్ దిస్. అండ్ ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉండి ఇక్కడికి వస్తే ఇంకా బెటర్ బికాజ్ యూ విల్ గెట్ టు నో ఇట్ లైక్ వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఇన్ ఏ కంపెనీ ఆర్ అన్ ఆర్గనైజేషన్ అనేది మీకు తెలుస్తుంది ప్రయర్ వాట్ ఎక్స్పీరియన్స్ ఉంటే. సో that is how it is, guys. And I think I have answered most of your questions. That is how my journey was here to find a job.
సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఇంకా ఏదైనా డౌట్స్ మీకు జాబ్ రిలేటెడ్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. ఐఎమ్ హ్యాపీ టు షేర్ దాట్. సో ఇందులో నేను ఏమైనా మిస్ అయి ఉంటాను ఆబ్వియస్లీ. అది మీకు కావాలి అనుకుంటే మీరు ఒకసారి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను దాని గురించి డీటెయిల్గా ఇంకొక వీడియో చేస్తాను. సో సీ యూ సూన్ ఇన్ అదర్ వీడియో. టిల్ దెన్ బాయ్ అండ్ టేక్ కేర్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.